హైదరాబాద్లో వరుస విద్యుత్ షాక్ ఘటనలతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా ఏ కరెంటు స్తంభం చూసినా కూడా కేబుళ్లతో సతమతమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కరెంటు స్తంభాలన్నీ కూడా రకరకాల కేబుళ్లతో చుట్టుముట్టి ఉంటున్నాయి. ఇంతకీ అది కరెంటు స్తంభమా లేదంటే ఇంకా వేరే ఏదైనా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. ఎక్కడ చూసినా కూడా రకరకాల కేబుళ్ళు వేలాడుతుండడంతో కరెంటు ప్రసరించేటువంటి కేబుళ్లకు ఆ కేబుళ్ళు టచ్ కావడం వల్ల దాని ద్వారా కరెంటు ప్రసరించి దాన్ని తాకినటువంటి స్థానికులకు కరెంట్ షాక్ కొట్టినటువంటి ఘటనలు ఇటీవల చాలా వరకు చోటు చేసుకున్నాయి. ఇక గణేష్ నిమజ్జనం రాబోతుంది. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. అయితే ఇటీవలి కాలంలో వినాయకులను తీసుకొచ్చేందుకు కూడా ఒక కొత్త పందాను అనుసరిస్తున్నారు గణేష్ ఆగమనం అని. గణేష్ని తీసుకొచ్చినప్పుడు కూడా నిమజ్జనం ఎలా చేస్తారో అదేవిధంగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అయితే చాలామంది రావడంతో నిన్న అంబర్పేటలో తెల్లవారుజామున కూడా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కరెంటు వైర్లకు తాకి ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంటే అది కరెంటు వైర్లకు ఏ విధంగా తగిలింది ఏంటి అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఎక్కడ చూసినా కానీ కేబుళ్లతో అయితే కరెంటు తీగలు కనిపించని విధంగా అయితే చుట్టుముట్టేశారు రకరకాల ఎటువంటి తీగలతో. ప్రస్తుతం వాటిని తొలగించే ప్రయత్నంలో ఉంది విద్యుత్ శాఖ. ఒక రకంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఏకంగా రంగంలోకి దిగి ఈ కేబుళ్లను వెంటనే తమ విద్యుత్ శాఖకు ఉన్నటువంటి స్తంభాలకు ఉన్నటువంటి కేబుళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉంది. ఎక్కడ కూడా విద్యుత్ శాఖకు ఉన్నటువంటి స్తంభాలకు ఉన్నటువంటి కేబుళ్ళు ఎక్కడ కూడా కనిపించదు. వాటికి ఎవరైతే కేబుళ్లను ఏర్పాటు చేశారో వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు అయితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నాం. ఇక్కడ ఆపరేషన్స్ ఎస్సీ వెంకన్న సార్ ఉన్నారు. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని కేబుల్లను తొలగించారు, ఏ రూట్లలో తొలగిస్తున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి మేము కత్రి హోటల్ దగ్గర సోమాజిగూడలో ఉన్నాము. ఇక్కడ ఏ అయితే లో లయింగ్ ఉన్నాయో అందరికీ ఇబ్బందికరంగా కిందికుండి వేలాడుతున్న వైర్లను మేము అన్ని నెట్వర్క్ కేబుల్ అది ఇదనేం లేక అన్ని నెట్వర్క్ కేబుల్స్ని మా హయ్యర్ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొలగించడం జరుగుతుంది. ఓకే, ఏ రూట్లలో మీ పరిధిలో ఎక్కడెక్కడ ఈ కేబుల్లను తొలగిస్తున్నారు? ఈ ఆపరేషన్స్లో ఎంతమంది పాల్గొంటున్నారు సార్? మా దగ్గర ఉన్న 29 ఆపరేషన్ సెక్షన్ పరిధిలో ఏఈలందరూ తర్వాత స్టాఫ్ కూడా కలిసి సైఫాబాద్ మరియు మెహదీపట్నం ఆజామాబాద్ డివిజన్లలో అందరూ ఏఈలు ఇదే పని మీద మొత్తం ఏ అయితే కిందికున్న వైర్లు ఉన్నాయో వాటన్నింటినీ స్టాఫ్ అంతా కలిసి తొలగించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కేబుల్లను తొలగించాలని ఒక సమీక్ష సమావేశం పెట్టారు ఆపరేటర్లతో కూడా. ఆ సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు సార్. మరి అది అప్పట్లో అమలు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ వరుస ఘటనలు చోటు చేసుకోవడంతోనే ఈ కేబుల్ను తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏంటి సార్ ఇది ఉద్దేశం? అదేం లేదు, వాళ్ళకు కొంత టైం ఇచ్చినాం. వాళ్ళే మేము సరి చేసుకుంటామని చెప్పడంతో మేము కొంత వాళ్ళకు సమయం ఇచ్చడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా తొలగించకపోవటం వలన మేము మళ్ళీ చేపట్టడం జరిగింది తొలగించడం. ఓకే సార్, ముఖ్యంగా మీ కరెంటు స్తంభాలకు ఏ రకమైనటువంటి కేబుల్ చుట్టుముట్టి ఉన్నాయి? అసలు కొన్ని స్తంభాలకైతే అసలు అది స్తంభమా లేదా అనేది గుర్తించడమే కష్టమవుతుంది. మీ లైన్మెన్ కావచ్చు, స్తంభం ఎక్కాలన్నా ఇబ్బంది పడుతుంటారు, దిగాలన్నా ఇబ్బంది పడుతుంటారు, వేరే కనెక్షన్ తీయాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడన్నా కరెంటు పోయినా కూడా ఇలాంటి రకరకాల ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అవునండి, ఇప్పుడు ఏదైనా కన్జ్యూమర్కి ఇబ్బంది జరిగిందనుకోండి, ఆ పోలెక్కి పని చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టలు చుట్టి కొన్ని కేబుల్ చాలా ఉన్నాయి. పోలు ఎక్కాలన్నా తర్వాత మన సర్వీస్ వైర్ ఐడెంటిఫై చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. దాంతో మేము అన్నీ తొలగించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మనం చూస్తే ఇక్కడ మనకు ఒక కరెంటు స్తంభం కనబడుతుంది. దానికి చెట్లు, తీగలు, రకరకాల కేబుళ్ళు, దానికి అసలు కరెంటు తీగ ఎక్కడుందో, మామూలు కేబుల్ ఎక్కడుందో ఏది గుర్తించలేని పరిస్థితి ఉంది. దానికి ఇక్కడ ఈ ఏరియాలో ఏదైనా కరెంటుకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నమైతే సంబంధించినటువంటి లైన్మెన్ దాన్ని ఎక్కి సరిచేయాలన్నా, వాళ్ళ కరెంటు తీగను గుర్తించాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే తమకు ఇబ్బందికరమైనటువంటి తీగలు ఏవైతే ఉన్నాయో, తమవి కానీ తీగలు ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్ అన్నిటిని కూడా ఖచ్చితంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. 29 ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు అయితే గ్రేటర్ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారని కూడా చెప్తున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కేబుల్ అన్నిటిని కూడా తొలగిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఆపరేటర్లు కూడా సహకరించాలని కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు